దేవుడిగా ప్రకటించుకున్న నిత్యానంద స్వామి చనిపోయారంటూ స్వయంగా ఆయన మేనల్లుడు పోస్ట్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే నిత్యానంద మరణ వార్త సమాచారంలో నిజమెంత అనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. ఆయన చివరిసారిగా మహాశివరాత్రి రోజున జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వీడియో అప్పట్లో వైరల్ అయింది. అయితే సాంకేతిక లోపం కారణంగా ఆ ప్రసంగం మధ్యలో అకస్మాత్తుగా నిలిచిపోయింది. అప్పటి నుంచి ఎలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో నిత్యానంద కనిపించలేదు. ఈ క్రమంలో ఆయన జీవ సమాధి అయి చనిపోయారనే వార్త ఊహాగానాలకు ఆద్యం పోస్తుంది. ఆయన ఎలా చనిపోయినట్టు పలు మీడియాల్లో కథనాలు వెలువడుతున్నా కారణం ఏంటనేది మాత్రం చెప్పడం లేదు. పైగా ఏప్రిల్ కావడంతో అందరినీ ఫూల్స్ ను చేయడానికి ఇలా పుకార్లు పుట్టించారా అనే అనుమానం కూడా కలుగుతోంది. తరచూ వివాదాలతో వార్తల్లో నిలిచిన నిత్యానంద తనను తాను ఆధ్యాత్మిక గురువుగా చెప్పుకుంటూ అనేక చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నటి రంజితతో లైంగిక కార్యకలాపాలకు సంబంధించిన వీడియోలు అప్పట్లో సంచలనం రేపాయి. ఈ క్రమంలో ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ కాగా కొన్నేళ్లుగా పరారీలో ఉన్నారు. దేశం విడిచి వెళ్లిపోయిన అతడు ఈక్వెడార్ ఐలాండ్ లో రిపబ్లిక్ ఆఫ్ కైలాస్ ను స్థాపించి సంచలనం సృష్టించారు. ఇదిలా ఉండగా ఆయన ఆస్తుల సంరక్షణపై ప్రస్తుతం చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. నిత్యానందకు వందల కోట్ల విలువైన కైలాస ద్వీపంతో పాటు తిరువన్నామలై, బిడది, అహ్మదాబాద్ ప్రాంతాల్లో ఆస్తులు ఉన్నాయి. వీటి విలువ దాదాపు 4,000 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఇవన్నీ నిత్యానంద శిష్యురాలు నటి రంజితకే చెందుతాయనే చర్చ ప్రస్తుతం కొనసాగుతోంది.